Watch full episodes on Jio Hotstar. Left. Good morning, sir. అయ్యమ్మా అమ్మో తల బద్దలైపోయింది, బుర్ర తిరిగిపోతుంది. చూసావా నా 20 ఏళ్ళ అనుభవం ఎలా పనిచేసిందో? మోటు పతులు టూర్స్ అండ్ ట్రావెల్స్ హిట్ అయ్యింది. అవును, థ్యాంక్ యూ గెసిటే రామ్. నీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఐడియా చాలా బాగా పనిచేసింది. మొదటి ట్రిప్పే పూర్తిగా ఫుల్ అయిపోయింది. అవును, మనం అతి కొద్ది కాలంలోనే పెద్ద కోటీశ్వరులం అయిపోతాం. ఆ డబ్బుతో కోట్ల కొద్ది సమోసాలు తినొచ్చు. మీ పద్ధతి ఏం బాగోలేదు. మీరందరూ గసిటీనే అభినందిస్తున్నారు. అసలు ఈ షిప్ ను తయారు చేసింది నేను గనుక ఈ షిప్ ను తయారు చేసి ఉండకపోతే మీరు ఇన్స్పెక్టర్ సింగం గారి బైక్ మీద వచ్చి సముద్ర దర్శనం చేసుకుని ఉండేవారు. అరే, నా బైకు అసలు భూమి మీదే సరిగ్గా వెళ్ళదు కదా, ఇక సముద్రం మీద ఏం వెళ్తుంది? మాటలు చాలా ఎక్కువయ్యాయి. పదండి వెళ్ళి పని చూసుకుందాం. చెంగం గారు, మీరు సెక్యూరిటీ ఇన్ఛార్జ్, మీరు వెళ్ళి బందోబస్తు అంతా బాగుందో లేదో చెక్ చేసుకోండి. మోటు, నువ్వు డెక్ ఇన్ఛార్జివి, నువ్వు డెక్ మీదకి వెళ్ళు. మళ్ళీ నా బుర్ర బద్దలైపోయింది, మళ్ళీ తల తిరుగుతుందే. సెక్యూరిటీ ఆఫీసర్ కే ఈ గతి పడితే ఇక మన షిప్ లో సెక్యూరిటీ గతి ఏమిటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మోటు, చూసావా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో? నువ్వేంటి దిష్టి బొమ్మల నుంచి చోద్యం చూస్తున్నావు? సారీ ఉండు, ఇప్పుడే వస్తాను. మోటు, ఏమిటి అసలు నువ్వు చేస్తున్న పని? ఇందాక నువ్వే కదా అన్నావు వాళ్ళందరూ బట్టలు తుక్కుంటున్నారు, నువ్వేంటి దిష్టి బొమ్మలా చోద్యం చూస్తున్నావు అని. అందుకే నేను బట్టలు తుక్కడానికి వచ్చాను. ఇప్పుడు ఎందుకు నా మీద ఇలా మండిపడుతున్నావు? ఇది స్విమ్మింగ్ పూల్, ఇందులో స్విమ్మింగ్ చేసుకోవాలి కానీ బట్టలు ఉతుక్కోకూడదు, అర్థమైందా? సారీ మీరందరూ బట్టలు తుట్టడం వెంటనే ఆపేయండి. మోటు పడిపోయాడు, ఎవరైనా వచ్చి కాపాడండి. చెంగం గారు, మోటును ఎలాగైనా కాపాడండి. బాయ్ ఫియర్, when Chingam is here, నేను ఇప్పుడే వస్తాను. లగాయితు, చింగం గారు ఆ తలుపుని విరగొట్టేదాకా వదిలేలా లేరు. ఓ నాయనో, షార్క్! మోటు, త్వరగా పైకి వచ్చాయి. కాపాడండి. లగాయితు, త్వరగా పైకి రా, లేకపోతే షార్క్ పైకి వచ్చేస్తుంది. తొందరగా నన్ను కాపాడు. ఇది స్వరాకి బ్రేక్ఫాస్ట్ టైం అనుకుంటా. అది చాలా ఆకలిగా ఉన్నట్టు ఉంది. నన్ను తొందరగా పైకి లాగు. థ్యాంక్ యూ పతులు, నువ్వు కాపాడు ఉండకపోతే నేను ఆ సొరాకి బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఉండేవాడిని.
పెద్దన్నయ్య మర్మేడ్ అటు చూడు షిప్పుని వెంటనే అటు పక్కకి తీసుకువెళ్ళు. సముద్ర కన్య మర్మేడ్ మోటు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. కాపాడండి నీకు నేనే దొరికాను. వద్దు, నన్ను తినొద్దు. అబ్బో, అయ్యో వదిలే, నన్ను వదలు. ఎందుకు కోరి కోరి షార్క్ నోట్లోకి వెళ్ళాలని చూస్తున్నావు? పెద్దనాయా అటు చూడండి, మర్మేడ్ అయ్యమ్మా జట్కా కాస్త త్వరగా పోనివ్వండి. జీవితంలో మొట్టమొదటిసారి మర్మేడ్ ని చూడబోతున్నాను. త్వరగా. అయ్యమ్మా ఈ గుమ్మం నా మీద ఎందుకు కోపడుతుందో ఏమిటో. ఆ మర్మేడ్ ఏదో పెద్ద ప్రమాదంలో ఉంది. షార్కులు దాన్ని తినేయాలని చూస్తున్నాయి. మర్యాదగా వెళ్ళిపో. మర్మేడ్ వెనకాల పడకు, ఎందుకంటే చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. డాక్టర్ జట్కా ఇంకాస్త వేగంగా వెళ్ళండి. జాదూగర్ షాకుని అటు చూడండి, మనుషులు. మొట్టమొదటిసారిగా మన లోకానికి మనుషులు వస్తున్నారు. వాళ్ళు మనకి చాలా రకాలుగా ఉపయోగపడతారు. ఈ మర్మేడ్స్ కంటే వాళ్ళు తెలివిగల వాళ్ళు, చాలా శక్తివంతులు. వీళ్ళు ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నింటిలో మన స్వరంగాలు తవ్వుకోవడానికి సహాయపడతారు. నా అర్థమైందా? నువ్వు సరిగ్గా చెప్పావు. సముద్రాలన్నిటినీ సొరంగాల ద్వారా అనుసంధానం చేయడానికి ఈ మనుషులు మనకి సహాయపడతారు. ఆ మనుషుల్ని మనం ఇక్కడికి తీసుకురావాలి. మాయలు చేసి మహిమలు చూపే మంత్రదండమా, వెంటనే వెళ్ళి ఆ మనుషుల్ని ఇక్కడికి తీసుకురా.
సిపాయిల్లారా ఇతన్ని బంధించండి. ఈ షాల్గుని శక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మాయలు చేసి మహిమను చూపే మంత్రదండమా, నీ శక్తిని చూపించు. షార్కాల్, ఇప్పుడు మోటు పత్రుల్ని ఎవ్వరూ కాపాడలేరు. సిపాయిల్లారా షాకుని వెంటనే బంధించండి. అతను తప్పించుకోవడానికి వీల్లేదు. వద్దు, వద్దు. మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి, లేదంటే వీడి మాయా శక్తులతో మనం చిత్రహింసలు చేస్తాడు. అరే నేను ఇక్కడే ఉన్నాను, ఎందుకంత గట్టిగా అరుస్తావు? నాతో పట్ల మోటు పత్లు, నా ఇంద్రజాలం నుంచి, నా మాయాశక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కిందకు వెళ్ళు, లేదంటే మేము ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం. అదిగో అక్కడ అడవి కనిపిస్తోంది కదా, దాని లోపలికి వెళ్ళు. మోటు పత్లు, నా దగ్గరే మీ విద్యలు చూపిస్తున్నారా? మిమ్మల్ని వదిలిపెట్టను. ఇప్పుడు చూడండి. చాలుని ఇంద్రజాలం నుంచి
నా మాయా శక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మోటు పత్లు, ఇప్పుడు మీరు ఎవరితో యుద్ధం చేస్తారు? మాలో ఎవరితో యుద్ధం చేస్తారు? మీ కథ ఇంతటితో ముగిసిపోయింది. నేను మిమ్మల్ని అంతం చేస్తాను. మిమ్మల్ని ఇక్కడే జల సమాధి చేస్తాను. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో చెయ్యి, ఎలాగోలాగా వాళ్ళ బాధ నుంచి రక్షించు. ఐడియా సజ్జి. షలాక, నువ్వు ఎంత వేగంగా పైకి వెళ్ళగలవో అంత వేగంగా పైకి దూసుకుని వెళ్ళిపో. ఇక్కడ ఆగొద్దు. మోటు తను వేగంగా వెళుతున్నప్పుడు నువ్వు వాడి కథ ముగించే. నా ప్రాణమైన మంత్రదండం. శకుని కుయుక్తులు, మాంత్రికుని తాంత్రిక విద్యలు ఈ రోజుతో సమాప్తమైపోయాయి. ఇతను తీసుకువెళ్ళండి. డైనింగ్ టేబుల్ మీద మజా చేసుకోండి. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. వద్దు, వద్దు, వద్దు. ఎవరైనా కాపాడండి. మొట్టుపట్లు, ఈయనే మా నాన్న షార్కాల్. అరే పర్వాలేదే, తండ్రి బిడ్డల మధ్య ప్రేమ పొంగిపోతున్నట్టుంది. మోటు పత్తులు, మీరిద్దరూ కలిసి మమ్మల్ని చాలా పెద్ద ఆపద నుంచి కాపాడారు. ఈ రోజు మీ వల్ల నేను, నా కుటుంబం అందరం క్షేమంగా ఉన్నాం. కానీ నాకు ఆ విషయం అర్థం కావడం లేదు. మీకు ఎలాగ ధన్యవాదాలు చెప్పాలి అని. షాలాక, మోటు పత్తులు వాళ్ళ ఫ్రెండ్స్ ని మళ్ళీ వాళ్ళు వచ్చిన ప్రదేశానికే తిరిగి పంపించాయి. మళ్ళీ కలుస్తారు కదా? తప్పకుండా కలుస్తాం. ఆ భగవంతుడు తలుచుకుంటే కలవకుండా ఎలా ఉంటాం? ఈసారి మనం బోల్డ్ అని ఆటలు ఆడుకుందాం. షార్కాల్, ప్రపంచాన్ని జయించడం కంటే మనుషుల హృదయాల్ని జయించడం చాలా కష్టం. ముందు ఆ పని చేయి. ఆ తరువాత నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. బాసు, స్మైల్ ప్లీజ్. మీ బాస్ ఇప్పుడు సెపరేట్ గా స్మైల్ చేయడు, అందరితో కలిసి స్మైల్ చేస్తాడు. చూడు. బాసు, స్మైల్ ప్లీజ్. అందరూ ఒకసారి కలిసి నవ్వండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.